ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర ఎట్లా చేసుకోవాలో ఈరోజు చూపిస్తాం. దీనికోసం పొయ్యి ముట్టించుకొని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడిగా అయినాక గోంగూర దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర మంచిగా ఉడికినాక కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. ఈ రెండు మంచిగా దగ్గరకు ఉడకాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని పోపు కోసం కొన్ని పల్లీలు, కొంచెం శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఇవి పప్పులన్నీ ఫ్రై అయినాక కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని నువ్వులు, పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిలు వేసుకొని ఈ పోపు అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కల్లెమాకు, కొంచెం పసుపు వేసుకొని ఇది మంచిగా కలిపి ఇందాక మనం పక్కకు ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర పేస్టును దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 ఉడుకులు రానియాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసేసుకొని మనం ముందే వండి ఆరబెట్టుకున్న అన్నాన్ని వేసుకొని మంచిగా కలిపి పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పులిహోర రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.